రైట్. బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై టీన్యూస్ పోరాటం ఫలించింది. ప్రజా ఒత్తిడిని తట్టుకోలేక రేవంత్ సర్కార్ ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో స్పందించక తప్పలేదు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. పోక్సో కేసుపై చర్యలు తీసుకుంటున్నామని హడావిడి చేశాడు. బండి భగీరథ్పై 8వ తేదీన కేసు నమోదైతే ఎందుకు విచారణ చేపట్టలేదంటూ డీజీపీని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు మీడియాకు లీకులు ఇచ్చింది సీఎంఓ. మోడీ పర్యటన వల్లే చర్యలు తీసుకోలేదని డీజీపీ విచిత్రమైనటువంటి వివరణ ఇవ్వడం ఇంకో దారుణం. మోడీ పర్యటన ఉంటే మాత్రం మైనర్ లైంగికంగా వేధించినటువంటి వారిపై చర్యలు తీసుకోరా? బండి సంజయ్ కొడుకు కాకుండా వేరే వారై ఉంటే డీజీపీ ఇలాంటి సమాధానం చెప్పేవారా? దేశవ్యాప్తంగా చీత్కారాలు ఎదురవడంతో తప్పించుకోలేని పరిస్థితుల్లో పోలీసు శాఖతో కలిసి రేవంత్ ఆడుతున్నటువంటి డ్రామాగా అనిపించట్లేదా? ఇటు బండి సంజయ్ కొడుకు ఇష్యూ సంబంధించి విచారణ ఆదేశించినటువంటి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా. సూరజ్, చెప్పండి. సురేష్, బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే పోక్సో కేసు పెట్టినప్పుడు సాధారణంగా ఒక రోజులోనే నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందనే ఒక అభిప్రాయం ఈ విశ్లేషకులు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలస్యంగా స్పందించారనే విమర్శలు అయితే వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదైన కేసు పైన తక్షణమే విచారణ మొదలు పెట్టారని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సివిఆర్ను ఆదేశిస్తున్న విషయం తెలిస్తే 8వ తేదీన ఫిర్యాదు అందితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి అడిగినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే 8వ తేదీన ఫిర్యాదు వస్తే ప్రభుత్వం కూడా ఒకరోజు తాత్కారం వహించి ఆ తర్వాత వెంటనే అడగాల్సి ఉండింది. డీజీపీ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 3 రోజులు ఆలస్యంగా డీజీపీని వివరణ కోవడం, ముఖ్యమంత్రి వివరణ కోవడం, ఇవాళ దర్యాప్తుకు ఆదేశించడం లేదా ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు తావిస్తున్న చందంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయాలనే చందం ఇద్దరిలో ఈ ఇరువైపులా కనిపిస్తుందనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీజీపీ సివిఆర్ పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంకు సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పేసి ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది. అయితే ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లో నిమగ్నం అయి ఉన్నారు కనుక కొంత ఈ కేసు విచారణ తాత్సారం జరిగిందని చెప్పేసి డీజీపీ ఏదో వివరణ ఇచ్చినట్టుగా కూడా అధికారిక ప్రకటన వెలువడింది. దీనిపైన కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోక్సో లాంటి సీరియస్నెస్ ఉన్న కేసుల్లో పోలీసు శాఖ ఇట్లా తాత్సారం వహించడం సరికాదనే ఒక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశించడం సరికాదని ఇంతకు ముందే ఇప్పటికీ ఈ పని చేసి ఉండాల్సిందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అయితే మరోవైపు ఈ పోక్సో కేసు బుక్ అయిన వెంటనే బండి సంజయ్ కొడుకుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ 3 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదైన పోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా కొంత ఆలస్యంగా స్పందించి ఆ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి కూడా స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించి విచారణ కోసం ప్రత్యేక బెంచ్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా జరుగుతున్న పరిణామాలుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పాటికి ఈ పరిణామాలన్నీ జరిగిపోవాల్సి ఉంది. బాధితురాలకి తగిన న్యాయం చేసే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కొరవడింది. నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, నిందితులపై చర్యకు దిగకపోవడం అనే అంశాన్ని అందరూ కూడా తప్పుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా పోక్సో కేసులు అంటే కొంత సీరియస్నెస్ ఉన్న అంశాలు. ఈ కేసులో నిజంగా కూడా చాలా సివియర్ గా సెక్షన్స్ ఉంటాయి. నిజంగా కనుక తప్పు జరిగినట్లు ప్రూవ్ అయితే కనుక కఠిన శిక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంటున్న నేపథ్యంలో వెంటనే పోలీసులు చర్యలకు దిగి ఈ పాటికే కొంత కార్యాచరణ చేపట్టాల్సి ఉండిందని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల్లో అరెస్ట్ చేయాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు కూడా ఒక దశ దిశ లేకుండా వ్యవహరిస్తుండడం పైన కూడా దుమారం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి కూడా దేశం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టుడిపోతుంది. ఈ వ్యవహారం అంతా కూడా సాధారణ జనంలో ఒక చర్చనీయాంశంగా మారింది. సాధారణ జనంలోకి వచ్చిన తర్వాత, జనసామాన్యంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం, డీజీపీని పిలిపించడం, ఇవన్నీ కూడా
ఒక షోగా ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటలలోపు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అవుట్లుక్ నోటీసులు ఒకవేళ కనుక నిందితులు దొరకకపోతే కనుక అవుట్లుక్ నోటీసులు ఇచ్చి వాళ్ళను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పరిణామాలు జరగలేదు. ఈ పరిణామాలు జరగని నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ గా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు పార్టీ కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి ప్రతిపక్ష నేతతో పాటు మండలి శాసనసభా పక్షాల డిప్యూటీ లీడర్లు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జీల నియామకం, బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పోరాట కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా పరిషత్తు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక రేపు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీవిల్ అందిస్తాడు. లీవిల్ చెప్పండి. రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఏదైతే జనరల్ సెక్రటరీతో పాటు పార్టీ ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్తో పాటు పలువురు కీలక నేతలు హాజరవుతారు ఈ కార్యక్రమానికి. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైనతో పాటు ఆ పార్టీ వ్యవహారాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ఆవిర్భావ దినోత్సవం ఏదైతే సంబంధించిన మొన్న కీలక సమావేశం జరిగింది. ఆ సందర్భంగా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోని కమిటీలకు సంబంధించిన అంశాలను కూడా రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంత దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కమిటీలతో పాటు పలు కీలక అంశాలపైన అంటే పార్టీ దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అంశాలను కూడా ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సమావేశంలో చర్చించి ఎవరైతే హాజరవుతున్నారో వారందరికీ కూడా పూర్తిగా వివరించనున్నారు. ప్రధానంగా దీనికి మండలికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు విప్పులకు సంబంధించి కావచ్చు, ఇటు శాసనసభకు సంబంధించిన ఉపనాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పూర్తిగా ఎస్ఐఆర్ జరుగుతుంది రాష్ట్రంలో. ఎస్ఐఆర్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటు సభ్యత్వ నమోదు సంబంధించి ప్రతి సంవత్సరం చేసే సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో సభ్యత్వ నమోదు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ అనేది ఇప్పటికే కొంత చెప్పి ఉన్నారు. కనుక మొన్న జరిగిన రజతోత్సవ ముగింపు సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ్యత్వానికి సంబంధించి కూడా పలు కీలక అంశాలను చర్చించారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వం ఏ విధంగా ఉండాలి, సభ్యత్వానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉండాలి, సభ్యత్వ రుసుము ఎంత ఉండాలి, గత ఇప్పటి వరకు 60 లక్షల క్యాడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంటే జరిగిన 5 రాష్ట్ర ఎన్నికల అంశం కూడా ఈ చర్చకు రానుంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపైన కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించున్నారు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన సమస్య వల్ల రాష్ట్రంలో తాండా వెళ్తుంది. రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా కూడా ఇవాళ అయోమయానికి గురవుతున్నారు. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ ప్రభుత్వం తీరుంది. ఇవాళ వడ్లు కొనక, మొక్కలు కొనక రైతులంతా రోడ్ల మీద ఇవాళ నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వారికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ కూడా దీనికి సంబంధించి చెప్పింది. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కావచ్చు, సభ్యత్వం సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినారు. పూర్తిగా ఇన్ఛార్జీలకు సంబంధించిన అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి సమావేశంలో దిశానిర్దేశించనున్నారు. సభ్యత్వానికి సంబంధించిన అంశం ఆన్లైన్, ఆఫ్లైన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రధానంగా యువత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో యువతకి ఏ విధంగా మనం అందుబాటులో యువతకు సంబంధించిన సభ్యత్వం ఏ విధంగా చేయాలనే అంశం పైన కూడా రేపు సందర్భంగా దిశానిర్దేశించిన పూర్తిగా రేపు మధ్యాహ్నము 2 గంటలకు ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షుని సమావేశం ప్రారంభంగా దీనికి వర్షంపల్లి కేటీఆర్ తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, సత్యేంద్ర రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మండలి నుంచి మల్సినాచారి, అటు దేశపతి శ్రీనివాస్ వీళ్ళు హాజరవుతారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి పలు కీలక అంశాలను దిశానిర్దేశం చేయనున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ.
ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట, బిజినపల్లి, తెలకపల్లి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. 15 రోజులుగా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైట్, ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు సంబంధించి నిరసనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖరాచార్య, చెప్పండి. నాగర్ జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజుల నుంచి కూడా మొక్కజొన్న రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రతినిత్యం కూడా చూస్తా ఉన్నాము. ఒకవైపు అకాల వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికీ 2 సార్లు మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్ద కావడమే కాకుండా వరద నీటిలో, వర్షపు నీటిలో కొట్టుకుపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి రైతులు ప్రతినిత్యం కూడా మొక్కజొన్నలు మార్కెట్ కి తీసుకొస్తా ఉన్నారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు మార్కెట్ లోని నెల్లికొండ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నలన్నీ కూడా కొంటారని చెప్పేసి అక్కడికి తీసుకొస్తే చివరికి రేపు కొంటాము, ఎల్లుండి కొంటామని చెప్పేసి కాలయాపన చేయడమే కాకుండా ఒక రోజు గన్ని బ్యాగులు లేవంటారు, మరొక రోజు లారీలు రాలేదంటారు, మరొక రోజు పూర్తి స్థాయిలో గోదాములు ఖాళీ లేవని చెప్తారు. ప్రతినిత్యం ఏదో ఒకటి చెప్తూ నెల రోజుల నుంచి కూడా రైతులను అష్ట కష్టాలు పెడుతుంటే వాళ్ళు లాస్ట్ చివరికి కడుపు మండి రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ధర్నాలు 3 సార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. అప్పటికి కూడా ప్రభుత్వం లో చలనం రాకపోయేసరికి అకాల వర్షం అయితే ఒక్కసారిగా పడింది. పడేసరికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ ధర్నా చేసి రోడ్డుపై ఎక్కి ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో మొత్తం రవాణా అంతా కూడా స్తంభించకపోవడమే కాకుండా కలెక్టరేట్ ను కూడా మొక్కజొన్నలతో ట్రాక్టర్ తీసుకెళ్లి అక్కడ కలెక్టరేట్ ను ముట్టడించినటువంటి పరిస్థితి. కలెక్టర్ ను కలిసి స్వయంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతులతో కలిసి ఉన్న పరిస్థితులను, అసలు రైతులలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటి కూడా కలెక్టర్ కు వివరిస్తే త్వరలోనే కొంటామని చెప్పేసి, పూర్తి చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ చివరకు కొనకపోయేసరికి మళ్ళీ యథాస్థితిగా రోజు 1-2 లారీలు వస్తా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో 20 లారీలు రావాల్సినటువంటి పరిస్థితి అయితే మొక్కజొన్నలు ఖాళీ అవుతాయి మార్కెట్ లో, కానీ 1-2 మాత్రమే వస్తా ఉన్నాయి. దీంట్లో అకాల వర్షాలు ఒకవైపు వస్తా ఉన్నాయని చెప్పేసి రైతులు ప్రతినిత్యం కూడా ఆవేదన చెందుతున్నటువంటి క్రమంలో చివరికి కలెక్టర్ తో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి వీళ్ళంతా కూడా మార్కెట్ కు వచ్చి మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడి రేపటిలోగా కూడా మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో మొక్కజొన్నలన్నీ కొనుగోలు పూర్తి అవుతాయి, త్వరగా వేగంగా చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన నెక్స్ట్ డే నుంచి కూడా పూర్తిగా మొక్కజొన్నలు కొనుగోలు జరగడం కాదు, 1 లారీ 2 లారీలకే పరిమితమై మొక్కజొన్నలు మళ్ళీ యథావిధిగా ఉంటే రాత్రి అకాల వర్షం కురిసింది, మళ్ళీ తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కావచ్చు, ఇటు వరి ధాన్యం కావచ్చు, ఈ కొనుగోలు కేంద్రాల వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లి రైతులకు అండగా నిలవాలి, అక్కడ నిరసనలు తెలపాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో ఈ రోజు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్య కేంద్రాలు ఉంటాయో, ఇటు తాడూరు కావచ్చు, ఇటు బిజినపల్లి, తెలకపల్లి, నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట, ఈ 3 ప్లేస్ లో కూడా రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యం మద్దతు ధర కొనాలి, కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరిగా ప్రవర్తిస్తా ఉంది. ఒకవైపు అకాల వర్షాలు వస్తాయని తెలుసు, దిగుబడి ఎంత వచ్చింది తెలుసు, తర్వాత పంట సాగు ఎంత చేశారని తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇది ఏది కూడా మాకు తెలియదు అంటే అన్ని తెలుసు, కానీ వాటికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయలేదు, వనరులు ఏర్పాటు చేయలేదు, ఏవి కూడా ఏర్పాటు చేయకుండా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి కూడా పలు రైతు సంఘం నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి అయితే దయనీయమైనటువంటి పరిస్థితి. మొక్కజొన్నలు ఒకవైపు కొట్టుకపోతుంటే రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడ్డటువంటి పరిస్థితి. చివరికి అసలు
ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతినిత్యం కూడా పేపర్లో కానీ టీవీలలో కానీ విషయాలు అంటే రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చూసినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల చలనం రావటం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అంటే దశాబ్ద కాలాలుగా కొన్ని తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నాం కానీ అసలు ఈ పరిస్థితి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఏమో హామీలు చాలా ఆర్భాటంగా ఇస్తారు, క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో పనులు మాత్రం ఎక్కడ కూడా జరగడం లేదని చెప్పేసి అసలు కనీసం సమీక్షలు కూడా చేయడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చివరికి ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత అంటే 15 రోజులకు పైగా రైతులు కష్టాలు పడుతుంటే ఈ రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో ఈ కొనుగోళ్ల పైన ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. ఆ సమీక్షలో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే అక్కడ మైకులు అంటే అక్కడ అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులను పిలిచారు, తర్వాత రైస్ మిల్లర్స్ సంబంధించినటువంటి వాళ్ళని పిలిచారు, అందరిని పిలిచారు. కానీ ఆ ఏర్పాట్లలో మాత్రం అంటే వాళ్లకు ఏం అవగాహన కల్పించాలంటే కనీసం వాళ్ళు చెప్పే విషయాలు బయటకు వినిపించాలి. అంటే మైక్ సెట్ కూడా సరిగా పనిచేయకపోతే చివరికి మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళకి అసలు దీనిపైన ఎంత చిత్తశుద్ధి ఉంది, తర్వాత రైతుల పైన ఏం ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ముందస్తు ఏర్పాటు చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఆలస్యం కొనుగోలు చేయడం వల్లనే అకాల వర్షాలు వచ్చాయి. అకాల వర్షం రావడం వల్ల పూర్తి స్థాయిలో పంట అంటే చేతికి వచ్చిన పంట అంతా కూడా దెబ్బతింది. మార్కెట్ కు తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత కూడా రైతుల బాధ్యత ఉంటుంది. కనీసం అంటే ఎకరానికి దిగుబడి బాగా పెద్ద మొత్తంలో వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చినప్పుడు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందని చెప్పేసి కొంటామని కూడా చెప్పారు. కేవలం దానికి సీలింగ్ పెట్టారు. సీలింగ్ అంటే ఒక ఎకరాకి 25 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పేసి నిబంధన పెట్టారు. ఎక్కడైనా నిబంధన అంటే ఒక్కొక్క ఎకరాకి 40 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. అదంతా కూడా పక్కకెట్టి 25 క్వింటాలు లేకుంటే మిగతా ఎక్కడ అమ్ముకోవాలి? ఈ దళారుల రాజ్యం అంతా కూడా ఉంది. దళారులతో కుమ్మక్కై అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి నిజమైన రైతుల వద్ద కొంటలేరని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకైతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు పెద్ద మొత్తంలో కూడా వాళ్ళకి మద్దతు పలకడమే కాకుండా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళనకు ఈ కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోతే మాత్రం ఆందోళనకు దిగుతామని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఆచారి. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు మొదలయ్యాయి. దేశంలో మళ్లీ వర్క్ ఫ్రం హోం రోజులు రావాలని, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బకొట్టాయి. దీనికి తోడు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎర్లీ ట్రేడింగ్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 266 పాయింట్లకు పతనమైంది. టైటాన్ కంపెనీ, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఎస్బీఐ, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. టాటా కన్స్యూమర్స్ ప్రొడక్షన్స్, అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ, ఎస్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభంలో కొనసాగాయి. రైట్, దీనికి సంబంధించి బిజినెస్ అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ యాసర్ సిద్ధంగా. యాసర్, మొత్తం చెప్పండి, మార్కెట్ మొత్తానికి ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనైనట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ స్టాక్ మార్కెట్స్ పై భారీ ఎఫెక్ట్స్ చూపెట్టాయని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లపై మోడీ కామెంట్స్ తో తీవ్ర ప్రభావం పడింది. ఏదైతే ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ స్టాక్ మార్కెట్ చాలా నష్టాల్లోకి వెళ్ళింది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ఇవాళ ముగిసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్ ముగిసేసరికి 1312 పాయింట్లతో సెన్సెక్స్ ముగిసింది. అదే తరుణంలో 360 పాయింట్ల నష్టాలతో నిఫ్టీ ఇవాళ క్లోజ్ అని మనం చూడవచ్చు. మొత్తంగా చూస్తే ఇవాళ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణంగా గ్లోబల్ టెన్షన్స్ కావచ్చు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, దానికి తోడు మరోవైపు ఏదైతే మోడీ ప్రకటనలు ఇవాళ మార్కెట్ కు భారీ నష్టాలకు ప్రధాన మెయిన్ రీజన్ గా మనం చెప్పవచ్చు. ఏదైతే మోడీ వ్యాఖ్యలు విదేశీ విహారయాత్రలు, విదేశీ వివాహాలను దూరంగా ఉంటూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు వర్క్ ఫ్రం హోం వర్చువల్ మీటింగ్ మళ్ళీ పెరగాలి, వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణా వినియోగించుకోవాలి, దాంతో పాటు చమురు వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని మోడీ ఏదైతే నిన్న కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మున్ముందు కేంద్రం నుంచి ఏదైనా కీలక ప్రకటన వస్తుందనే అభిప్రాయం అయితే
వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇవాళ ఈ కామెంట్స్ తో ఒక్కసారిగా కుప్ప కూలిందని చెప్పొచ్చు. ఏదైతే ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బాగా దెబ్బ కొట్టాయి. దీంతో ఇవాళ ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా లాస్ అయిన పరిస్థితి ఉంది. స్టాక్ మార్కెట్ మొత్తం ఇవాళ డౌన్ ఫాల్ అయ్యింది. మొత్తం మార్కెట్ ముగిసేసరికి సూచీలు మొత్తం రెడ్ పాత్ గానే ట్రేడింగ్ అయ్యాయని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే ఇరాన్ శాంతి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడం, క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఎర్లీ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం మార్కెట్ గ్లోబల్ అనిశ్చితులు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, ప్రభుత్వం విధానాలపై ఉన్న సందిగ్ధత కారణంగా ఇన్వెస్టర్లు అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ మార్కెట్ నష్టాలు చూసినట్లయితే మార్కెట్ నష్టాలు టాటా కంపెనీ కావచ్చు, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, SBI, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు బాగా నష్టాలను చవిచూశాయి. దానికి తోడు టాటా కన్స్యూమర్ కావచ్చు, ప్రొడక్ట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ టెక్నాలజీ షేర్లు కొద్దిగా ఇవాళ లాభాలను కొద్దిగా ఆర్జించాయని చెప్పొచ్చు. మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో గోల్డ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా 11% బంగారం షేర్లు భారీగా నష్టపోయాయి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జ్యువెలరీ షాపులపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడింది మోడీ వ్యాఖ్యలతో. ఇక పెళ్లిల సీజన్ బంగారం అమ్మకాలు ప్రధాన ఆదాయం అని ఇలాంటి వ్యాఖ్యలను మార్కెట్ పూర్తిగా దెబ్బతీసని ఓవైపు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మోడీ కామెంట్స్ తో మార్కెట్ లాస్ అయిందని మెయిన్ గా చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ యాసర్. ఇవి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.